వెళ్ళి మంచిని పట్రా. అలాగే రండి. కౌసల్య తొందరగా రా. అర్జున్కి ఏం కాదే. ఇదిగో తాగు. తాగు. ఇంకొంచెం తాగు. కొంచెం తాగు. నీకేం కాదు నాన్నమ్మా, టెన్షన్ పడకు. అర్జున్కి ఏం కాదే, నేను చెప్తున్నా కదా, అర్జున్కి ఏం కాదు, నువ్వు టెన్షన్ పడకు. టెన్షన్ పడకు. ఏం కాదు, టెన్షన్ పడకు. అర్జున్కి ఏం కాదు, టెన్షన్ పడకు. అర్జున్ క్షేమంగా ఉంటాడు. తల్లి భయంకర విషవిలయంకర విధి వికృత విన్యాసం మారణ హోమ విషానల కీలల మరణ మృదంగధ్వానం ఒక మహమ్మారిలయ తాండవం కాలాగ్నిజన ఖాండవం అయం భయంకర సంకుల విధ్వం సంకర సంకట సమయం సంఘమరణ వినివారణ తరుణం చాలా హ్యాపీ మూడ్లో ఉన్నట్టున్నావు. ఎప్పుడెప్పుడా నీ ఎదురు చూస్తున్న అవకాశం ఇప్పుడు వచ్చింది. అందుకే ఇంత సంతోషంగా ఉన్నాను. అవకాశం రావడం ఏంటి? చెప్పు భైరవి. అదే బావా, ఎప్పుడు నువ్వే కారు నడుపుతావు, ఈరోజు నేను నడిపే అవకాశం వచ్చింది కదా, అందుకే అంటున్నా. అదా, పోయే ప్రాణాన్ని ధైర్యం కాపాడలేదు. అందుకే నేను కూడా తెలివితేటలు ఉపయోగించాల్సి వచ్చింది. నిజమే భైరవి, నువ్వు తెలివైన దానివి కాబట్టే నాగులకి శత్రువైన వినతాదేవి అనుగ్రహం సంపాదించి ఈ తాయెత్తుతో ఆ నాగమ్మ నా ప్రాణాలు తీయకుండా కాపాడావు. ఏంటి భైరవి, ఏం మాట్లాడవేంటి? నా చేతుల్లో చావబోయే నీతో నాకు మాట్లాడేంటి? కళ్ళతో తప్ప నోటితో మాట్లాడవన్నమాట. ఏమైంది? అబ్బే
ఏం లేదు. నీ చిలిపి కళ్ళు నావే, నీ చిలక ముక్కు నాదే. నా ప్రాణమే నువ్వనుకుంటున్నప్పుడు నువ్వు వద్దంటే మానేస్తానా? వద్దని చెప్తున్నాను కదా. ఏయ్, నా కోసం ఏదైనా చేసే నువ్వు నేనంటే ఇష్టం లేనట్టుగా బిహేవ్ చేస్తున్నావేంటి? నా మీద చెయ్యేయడానికి నేను నీ భార్య భైరవిని కాదు. ఏయ్, చెప్పు భైరవి. అది బావా, నువ్వంటే ఇష్టం లేక కాదు బావా. నీ చేతికి ఆ తాయెత్తు ఉండటం ఇష్టం లేదు. అదేంటి, ఈ తాయెత్తు నాకు కట్టిందే నువ్వు కదా. నేనే, కానీ చెప్పు భైరవి. బావా, ఆ తాయెత్తుని చూసినప్పుడల్లా ఆ నాగమ్మే గుర్తొస్తుంది. అందుకే చనువుగా ఉండలేకపోతున్నాను బావా. నేను నువ్వు కోరుకున్నట్టుగా ఉండాలంటే ఆ తాయెత్తుని తీసి పక్కన పెట్టే బావా. ఈ తాయెత్తుని ఎట్టి పరిస్థితుల్లో తీయొద్దని నువ్వే కదా చెప్పావు. ఇప్పుడు తీసేయమంటున్నావేంటి? అంటే బావా, అప్పుడలా అన్నాను. మరి ఇప్పుడెందుకు అలా అంటున్నావు? బావా, నేను పక్కన ఉన్నంత వరకు ఆ నాగమ్మ నేను ఏం చేయలేదని మనసాదేవి చెప్పింది కదా. అవును. నేను నీ పక్కనే ఉన్నాను కాబట్టి ఆ తాయెత్తో పనే ఉంది. తీసే బావా. ఏంటి బావా అలా ఆలోచిస్తున్నా? తీసేయ్. నువ్వు చెప్పింది నిజమే. నువ్వు పక్కన ఉండగా నాకేం కాదు. నువ్వు చెప్పినట్టే తీసేస్తాను. ఈ రక్షాబంధాన్ని నీ భర్త చేతికి కట్టు. ఇది ఉన్నంత వరకు నాగజాతికి చెందిన వారెవ్వరూ నీ భర్తని ఏమీ చెయ్యలేరు. ఆతతాయుల నిహతి అనివార్యమౌ నియతి. భైరవిని కాను, నిన్ను చంపడానికి వచ్చిన నాగమ్మని. అమ్మా,
సూర్యుని తేజము కూడా మరో యుగమున భస్మం కారా మరిగి మరిగే విలయమందు ఉడుకు ద్రవమున చిగురు మొలచు పాలు తాగే పసిపిల్లల్ని స్పృహలో లేని వాళ్ళని కాటేసి చంపకూడదనే నియమం మా నాగజాతికుంది.
ఆ నియమాన్ని తప్పి మా నాగజాతికి కళంకం తీసుకురాలేను. నువ్వు స్పృహలోకొచ్చేదాకా నేను ఎదురు చూస్తాను. అప్పుడే నిన్ను చంపుతాను. అర్జున్ బాబు, లే బాబు. అర్జున్ బాబు, లే బాబు. ఇప్పుడు నేను నిన్ను కాటేసి చంపుతాను. ఇంత బలంగా కాటేసినా నా కోరలు దిగి విషం ఎక్కలేదేంటి? నీ భర్త దగ్గర వినతాదేవి అనుగ్రహించిన రక్ష లేకపోతే నాగమ్మ నీ భర్తని బ్రతకనివ్వదు. కాబట్టి ఆ రక్షతో సంబంధం లేకుండా నువ్వు నీ భర్తని ఒంటరిగా వదిలిపెట్టకుండా నీ భర్త పక్కన నువ్వున్నంత వరకు నాగమ్మ నీ భర్తను ఏమీ చెయ్యలేదు. బావా, 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 బావా. మానసాదేవి ఇచ్చిన వరం వల్ల భైరవి అర్జున్కి సమీపంలోనే ఉంది కాబట్టి నా ప్రయత్నం ఫలించలేదన్నమాట. బావా, అర్జున్ బాబు, లే బాబు. అమ్మాయి గారు, అర్జున్ బాబు ఎక్కడున్నారు? బావా. అర్జున్ బాబు, ఏమైంది? లే బాబు. బావా, బావా, బావా. అర్జున్ బాబమ్మా. బావా, బావా, లే బావా. బావా, ఏమైంది బావా? బావా, భైరవి, బావా, భైరవి, నీకేం కాలేదుగా? బావా, నాగమ్మ నా రూపంలో వచ్చి నేను తీసుకువెళ్ళిందని నాకు అర్థమైంది బావా.